హాయ్ అండి. ఈరోజు మనం కార్తీక వన సమారాధనకైతే వచ్చామండి. ముందుగా అన్నపూర్ణేశ్వరి, విశ్వేశ్వర స్వామి వారి పూజ అయితే చేశారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్ సెక్షన్స్ అయితే బాగా పెట్టారండి. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. చూసారా ఎలా కలుసుకుని ఎంత హ్యాపీగా ఉన్నారో. నెక్స్ట్ ఈ చిన్నపిల్లల పర్ఫార్మెన్స్ చూడండి, అద్భుతం అనకుండా ఉండలేరు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలసన్ శ్రీ గణేశాయ ధీమహి. అంతేనా? క్లాప్స్, గట్టిగా క్లాప్స్ కొట్టమను. చెప్పు, క్లాప్స్ కొట్టమను. కొట్టండి. క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ ఈ బాబు చూడండి అద్భుతంగా మంత్రాలు ఎలా చెప్తున్నాడో. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా అప పుష్పవాన్ ప్రజావాన్ పద్మాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. నెక్స్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడండి, ఈ పిల్లలు కూడా అదరగొట్టేశారు. వావ్, చూసారా ఎంత బాగా చేస్తున్నారో. వీళ్ళ టాలెంట్కి అయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ పెద్దవాళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి. చూస్తున్నారు కదా, మేము కూడా చిన్నపిల్లల్లాగా డ్యాన్సులు వేస్తూ ఎంత సంతోషంగా ఉన్నామో. మా సంతోషానికి కారణమైన మా కర్ణభక్తుల సంక్షేమ సంఘం వారికి అయితే చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడూ పనులతో ఉండే మేము ఇలా బయటకు వచ్చి అంతమందిలో డ్యాన్స్ చేయడం అంటే అది మామూలు విషయం కాదండి. మాకు ఇంతలా ఎంకరేజ్ చేస్తూ మాకు సపోర్ట్ ఇచ్చి మా ఆనందానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నెక్స్ట్ అయితే ఉయ్యాలు కూడా ఉన్నాయి, చూద్దాం రండి. చూస్తున్నారా, ఇక్కడైతే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఉన్నారండి. అలాగే ఇంకా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఉయ్యాలు అయితే ఊగారు.
మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కొంతమంది అయితే ఉన్నారండి. వాళ్ళైతే డాక్టర్ సమతం రమణ మహేష్ గారు, బొప్పే ప్రవీణ్ గారు, వరదా నాగు గారు, బొప్పే రామ్ మల్లికార్జునరావు గారు, వరదా చంద్రరావు గారు, వీరా రాము గారు, తమ్మ సోమశేఖర్ గారు, వాసా ఓం నమ శివాయ్ గారు, బొప్పే అన్నవరం గారు, బేసే వెంకటేశ్వరరావు గారు, బొప్పే సత్యకుమార్ గారు, వాసా వెంకటేశ్వరరావు గారు, అల్లం విఘ్నేష్ గారు. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు వారికి మరొక్కసారి కృతజ్ఞతలండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో మన కర్ణ భక్తులందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఐస్ క్రీములు తింటున్నారండి. కానీ మనకు భోజనాలు అయితే రెడీగా ఉన్నాయి, అవి కూడా చూద్దాం రండి. ముందుగా అట్టాకులు అయితే కనిపిస్తున్నాయి. బూరి, వడ, పొటాటో ఫ్రై, కందా బచ్చల కూర, దోసకాయ పచ్చడి, పెసర పునుకులు కూర, ములక్కాడ కర్రీ, పన్నీర్ కర్రీ, ఇంకా బిర్యానీ, అప్పడం, పెరుగు, సాంబార్. వావ్, ఇన్ని రకాల ఐటమ్స్ పెట్టారండి. ఇక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేశారు. మేమైతే కూర్చొని భోంచేసాము. కానీ భోజనాలకి ఎవరికి లేట్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో బర్ఫీ కూడా పెట్టారు. ఇక్కడ కూడా చాలామంది అయితే లైన్లో నించున్నారు. అలాగే పెట్టించుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా కూర్చుని అయితే భోంచేశారండి. అందరికీ చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంత హ్యాపీగా అందరం కలిసిమెలిసి భోజనం చేయడం, ఇలా సంవత్సరానికి ఒకసారి మేమందరం కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మేము కూర్చొనే భోంచేస్తున్నామండి. ఇక్కడ నేను, మా సిస్టరు, ఇంకా మా రిలేటివ్స్ కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టరు, మా చెల్లి, మా బావగారు కూడా అయితే ఇక్కడ ఉన్నారండి. అందరూ ఇక్కడ ఇలా కలుసుకున్నందుకు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. నెక్స్ట్ గేమ్స్ అయితే మ్యూజికల్ చైర్స్, హౌసీ కూడా ఉన్నాయండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మీరు మ్యూజికల్ చైర్స్ అయితే చూస్తున్నారు కదా, ఇదైతే 2 బ్యాచ్ల కింద పెట్టారండి. ముందు పెద్దవాళ్ళందరూ ఒక బ్యాచ్, అలాగే పిల్లలు కూడా ఇంకొక బ్యాచ్ కింద అయితే పెట్టారు. ఎవరు విన్ అవుతారు అనేసి, మ్యారేజ్ అయిన వాళ్ళలో ఎవరు విన్ అయ్యారు, అలాగే పిల్లల్లో ఎవరు విన్ అయ్యారు అనేది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అసలైంది, ఇంపార్టెంట్ అయింది హౌసీ ఒకటి ఉందండి. హౌసీ కూడా చూడాలి. హౌసీలో జల్దీ 5 అయిన వాళ్ళకి ఒక గిఫ్ట్, అలాగే ఫస్ట్ లైను, సెకండ్ లైను, థర్డ్ లైన్ అయిన వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఉన్నాయండి, కుక్కర్స్. ఇంకా ఫైనల్ ఆడిన వాళ్ళకైతే గ్రైండర్ కూడా బంపర్ గిఫ్ట్ అయితే ఉందండి. ఇంకా అసలైన గిఫ్ట్ ఏంటంటే, మేము స్టార్టింగ్ వెళ్ళే ముందు ఒక బాక్స్ అయితే పెట్టారండి ఎంట్రన్స్లో. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళం కూడా మా పేర్లు రాసి ఆ బాక్స్లో వేసాము. ఆ బాక్స్లో చీటీలు లాస్ట్న తీస్తారండి. ఆ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 10,116 అయితే గిఫ్ట్ అమౌంట్ ఉంది. దాని గురించి అయితే అందరం చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాం. మీరు కూడా ఎవరు విన్ అవుతారు అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మ్యూజికల్ చైర్స్ అయితే పూర్తయిందండి. పూర్తయిన వెంటనే గిఫ్ట్స్ అయితే ఇచ్చేశారు. ముందుగా పెద్దవాళ్ళ కేటగిరీస్కి అయితే శారీస్ ఇచ్చారండి. ఈలోపు హౌసీ అయితే స్టార్ట్ అయింది. నెంబర్స్ చెప్తుంటే మా నెంబర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎగ్జైటింగ్గా చూస్తున్నారు. అంటే ఎవరికి లైన్ తగులుతుందా, ఎవరికి ఏ గిఫ్ట్ వస్తుందా అని అందరూ చాలా ఎగ్జైటింగ్గా అయితే ఆడుతున్నారు. చిన్నపిల్లలు విన్ అయిన వాళ్ళు అయితే వీళ్ళకైతే హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇచ్చారండి. చూసారా, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అబ్బో, అప్పుడే జల్దీ 5లో అయితే సూట్ కేస్ గిఫ్ట్గా వెళ్ళిందండి. నాకైతే చూస్తున్నారు కదా, ఒక గిఫ్ట్ వచ్చింది. అలాగే ఇంకా లైన్స్ అయిన వాళ్ళకి కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా లైన్స్లో గిఫ్ట్ పొందిన వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఇలా గిఫ్ట్స్ అవి ఇచ్చి ఎంకరేజ్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ కార్యక్రమం గురించి కొన్ని మాటలైతే మనం విందాం. సరే, అంతా బాగా జరిగిందని అనుకున్నాం మేము. దీని మీద ఎవరైనా మీరు మాట్లాడచ్చు, ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఇస్తే దాన్ని బట్టి మేము తీసుకుని మళ్ళీ ఇంకా బాగా నిర్వహించడానికి మేము కష్టపడతాం. గోపికాలు జాకెట్ ముక్కలు ఇస్తున్నారు కదండి అక్కడ కౌంటర్ దగ్గర. ఇంకెవరైనా తీసుకున్న వాళ్ళు ఓకే, తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఏడాది కార్తీక వన మహోత్సవం అయితే చాలా చక్కగా జరిగింది. సో యూత్ అంతా కూడా వాళ్ళ సపోర్ట్ చాలా బాగా ఇచ్చారు. ఈ సంవత్సరం మనం ఇలాగే
సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనకి హౌసీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు స్టార్టింగ్లో మనం పేర్లు రాసి వేసిన బాక్స్లో అయితే ఈ చిట్టీలన్నీ కూడా ఇక్కడ వేశారండి. ఇప్పుడు ఈ చిట్టీలోంచి వచ్చిన ఒక పేరు అయితే తీసి సెలెక్ట్ చేస్తారండి. వాళ్ళకి 10,116 రూపాయలు అయితే గిఫ్ట్గా ఇస్తారు. ఆ అదృష్టవంతులు ఎవరు? గుడిమెట్ల బసవశంకర్ గారు. కంగ్రాట్స్ అండి. అలాగే ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.